బలపరచువాడును స్థిరపరచువాడును శ్రమలలో, శోధనలలో, ఇబ్బందులలో సహాయము చేసేటువంటి సహాయకుడును, నిత్యము బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ప్రోత్సహించుచు మనకు ముందును వెనుకను ఆవరించి నా కృప మీకు చాలును అని కృపామయుడిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తున్నటువంటి యేసయ్య నామములో మీకందరికి కూడా మరి శుభములు తెలియచేస్తున్నాను. అలాగనే దేవునికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన ఉదయకాలమందు ప్రభు మనకై ఇచ్చినటువంటి వాక్యమును పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యమును మనము ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి మాటని నేను చదువుతూ ఉన్నాను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ వాక్యాన్ని మీదట మేము చదువుకున్నాం. మీ పాద సన్నిధిలో మేము సమకూడి ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో మీ దాసును మరుగుపరిచి మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డకు తమ జీవితాలకు మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండునట్లు మీరు మాట్లాడమని నీ వాక్యము చేత, మీ ఉపదేశము చేత, మీ బోధ చేత బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలో యేసయ్యను గురించి రాయబడినటువంటి మాటలు ఏమని రాయబడి ఉన్నాయంటే, ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరు కూడా సహాయకుడై ఉన్నాడు. ఏ విధంగా సహాయకుడు, ఏ విషయంలో సహాయకుడు, ఏ విధముగా మనకు సహాయము చేయబోతున్నాడు అనంటే, మొదటగా ఆయన శోధింపబడ్డాడు. ఈ లోకానికి ఆయన మానవునిగా, మానవుని కొరకు మానవ దేహాన్ని ధరించి, మానవుని దేహములో మానవుడు ఏ విధముగా బాధపడుతున్నాడు, ఏ విధంగా శ్రమ పడుతున్నాడు, ఏ విధంగా భయపడుతున్నాడు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నాడు, ఎలాంటి శ్రమ శోధన మానవుని దేహానికి వస్తున్నది అనేది, ఆయన ఆ యొక్క బాధ ఏమిటో, ఆ యొక్క ఇబ్బంది ఏంటో అన్నీ కూడా ఆయన మానవుని దేహముతో వచ్చి, మానవుని దేహముతో మానవుని యొక్క పాపదోషములు ఆయన మీద, ఆ దేహం మీద ఆయన వేసుకొని శిలువ మరణానికి పొందటానికి, విడిపించటానికి, మానవుని దేహము మహిమా దేహముగా మార్చబడటానికి, ఆ మహిమా దేహము మానవుడు పాపాన్ని బట్టి కోల్పోయినటువంటి ఆ దేహాన్ని తిరిగి ఆ యొక్క మహిమా దేహాన్ని మానవునికి ఇవ్వటానికి, ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, కోటి సూర్యుల ప్రభావం కంటే ప్రభావముతో నింపబడినటువంటి తేజోమయుడు అయినటువంటి దేవుడు, ఆయన అవన్నీ కూడా విడిచిపెట్టి మానవుని యొక్క క్షేమము కొరకు, ప్రయోజనము కొరకు ఆయన మానవుని దేహాన్ని
ధరించి అందులో ఆయన శోధింపబడ్డాడు, శ్రమ అనేది పొందాడు. ఆ శోధన, శ్రమ అనేది మానవుడు మరి పడుతున్నటువంటి ఆ శ్రమ, శోధన తప్పించి ఇది మహిమా దేహము, ఇది శోధింపబడేటువంటి దేహం ఇవ్వలేదు. శ్రమ పెట్టబడేటువంటి, శ్రమ పడేటువంటి దేహాన్ని ప్రభు మొదటగా మానవునికి ఇవ్వలేదు. మానవునికి ఇచ్చినటువంటి దేహము మహిమా దేహము. ఆ దేహముతో దేవుణ్ణి మహిమపరచడానికి, ఘనపరచడానికి, ఆ దేహములో మానవుడు ఆనందముగా దేవుని మహిమ కొరకు ప్రకాశించటానికి ప్రభు చేయబడినటువంటి దేహము. అది పాపము చేయబడి, పాపాన్ని బట్టి మహిమను కోల్పోయి మానవునికి తెచ్చుకున్నాడు శ్రమ, కష్టము, దుఃఖము అని, శోధన అని. కనుక వీటిలో మానవుడు మునిగి తేలుతూ ఉన్నాడు. మరి ఆ మునిగి తేలుతున్నటువంటి ఆ కష్ట నష్ట బాధల్లో నుంచి మానవుడిని విడిపించడానికి ఆయన దేహమందు ఆయన శోధించబడి మరి శ్రమ పొంది ఇప్పుడు ఆ శోధింపబడుతున్నటువంటి మానవునికి సహాయం చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఈరోజు మరి మనకు మరి ఆ శ్రమ అనేది, ఆ శోధన అనేది, పరీక్ష అనేది మనకు మన జీవితాలలో కలుగుతూ ఉంటాయి. అలాగా 7 రకములైనటువంటి మరి శ్రమ లేంటే శోధన అనేది మనకి కలుగుతూ ఉంటుంది. ఏంటి ఆ 7 రకములైనటువంటి శోధన లేంటే శ్రమ అనేది, లేంటే పరీక్ష అనేది మనం బైబిల్ నుంచి మరి చూసినప్పుడు మొదటిగా మరి బైబిల్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 మరి వచనాల ప్రకారంగా విశ్వాసమందు మనము శోధించబడటం, పరీక్షించబడటం, మరి అందరం బట్టి శ్రమ అనేది ఏంటో అనేది బైబిల్లో మనం చూస్తున్నాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైనటువంటి శోధనలలో పడినప్పుడు అది మీకు మహా ఆనందమని ఎంచుకునడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను ఏ విషయములో నైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగనీడి. చూడండి, ఇక్కడ మరి రాయబడినటువంటి మాట ప్రకారంగా ఆ పరీక్షించబడితే కానీ నీ విశ్వాసము కరెక్టా కాదా అని ఆ పరీక్షించబడినప్పుడు ఆ పరీక్షను బట్టి నీకు ఓర్పు అనేది రావాలి. ఓర్పు వచ్చినప్పుడు నానా శోధనలో మరి ఆ విధముగా కలుగుతున్నప్పుడు నీకు మహా ఆనందముగా ఎంచుకోవటము. ఎందుకు అంటే మనము పరిపూర్ణులు కావాలి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. మన జీవితాలలో మరి ఎప్పుడు కూడా ఓర్పుతో కొనసాగించటానికి, మనము విశ్వాసమందు కార్యాలు చూడటానికి, ఆ ఓర్పుతో మరి విశ్వాసాన్ని కొనసాగించటానికి అది పరీక్షగా మరి ఎంచబడుతున్నప్పుడు, పరీక్షించబడుతున్నప్పుడు అది మహా ఆనందం అనుకోండి. ఆ శోధన అనేది మీ జీవితంలో ఒక మార్పును తీసుకొని వస్తుంది. ఇంక ఏమి శోధన వచ్చినా, శ్రమ వచ్చినా అందులో కలవరము కాకుండా ఓర్పు కలిగి విశ్వాసముతో ముందుకు సాగటానికి, విశ్వాసాన్ని బట్టి జయించటానికి, సహాయం చేయటానికి ఆ యొక్క శోధన లేంటే పరీక్ష అనేది, శ్రమ అనేది. రెండవదిగా పాపానికి శోధన. ఏంటి పాపానికి శోధన? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13-14 ప్రకారంగా శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం
పొందును. దేవుడు మరి కీడు విషయంలో శోధింప నేరడు. ఆయన ఎవరిని శోధింపుడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఏడవబడి మరుకొల్పబడిన వాడి శోధింపబడును. కనుక పాపాన్ని బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నీ యొక్క దురాశను బట్టి నీకు అది శోధనగా మారింది. కానీ ఒకవేళ ప్రభు వలన ఒకవేళ శోధన అనేది శ్రమ అని కలిగినప్పుడు అందులో నీవు ధన్యుడు కావటానికి, నీవు పరీక్షించబడటానికి, అది నిన్ను ఒక దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క జీవ కిరీటము పొందుకున్నటకు ప్రభు ఒకవేళ నిన్ను పరీక్షిస్తున్నాడేమో, కానీ అలాగా శోధన బట్టి నిన్ను పరిశీలిస్తున్నాడేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా కీడు విషయమై నిన్ను శోధించడు అనే విషయాన్ని జాగ్రత్త కలిగి ఆలోచన చేయాలి. కనుక ఇది చేసిన పాపాన్ని బయటకు వచ్చినటువంటి శోధన, కానీ దేవుని శోధన కాదు. ఈ యొక్క రకము శోధన సాతాను మన మనస్సు నుండి వచ్చేటట్లుగా పుట్టిస్తాడు. ఆ విధముగా పైన చెప్పబడినటువంటి విశ్వాసానికి పరీక్ష అంటే దేవుడు మన విశ్వాసాన్ని ఆయన బలపరచడానికి ఒక్కొక్కసారి అలాగ పరీక్షిస్తాడు. మూడవదిగా కష్టకాల ద్వారా శోధన. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 ప్రకారంగా బాధలు కష్టాల ద్వారా పరీక్ష. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరం బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున్న కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కనుక దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అనే మాట ఇక్కడ రాయబడింది. కనుక మనము శుద్ధ సువర్ణంగా మార్చబడటానికి, క్రీస్తు యొక్క ప్రత్యక్షత ముందు నిలబడటానికి మనము కొంతకాలము ఈ దేహం మీద ఉన్నప్పుడు నశించిపోవటం అంటే మనలో ఇంకా ఏమైనా అగ్నిలో బంగారు మస్టుతో ఉన్నప్పుడు పెట్టినప్పుడు అందులో ఉన్నటువంటి మస్ట్ అంతా కూడా ప్రక్కకి వెళ్ళిపోయి బంగారు వరకు ప్రత్యేకముగా కావటానికి అలాంటి అగ్నిని వాళ్ళు ఉపయోగిస్తారు. అలాగనే ఈ యొక్క పరీక్ష అనేది, ఈ శోధన శ్రమ అనేది మనం శుద్ధ సువర్ణమైనటువంటి బంగారంగా మార్చబడటానికి మనకు కష్టకాలాల్లో ఈ యొక్క శోధన అనేది ప్రభు అనుమతిస్తారు. మీ విశ్వాసము బంగారులాగా పరీక్షించబడుటకు ఆ విధమైనటువంటి పాత్రగా మలచబడటానికి వచ్చేటువంటి శోధన. లోకములో 4వదిగా లోక శోధనలు. 1 యోహాను పత్రిక 2:16 ప్రకారంగా సంపాదన, లోక సుఖాలు, ఆశలు అనేవి ఇవి శోధిస్తూ ఉంటాయి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోటంపును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నది, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. శరీరాశ, కళ్ళాశ, జీవన గర్వము అనేది శోధిస్తూ ఉంటుంది. అలాంటి విషయంలో అవి దేవుని వలన కలిగినటువంటి కాదు. లోకంలో దేవుడు కలుగు చేసిన అన్నీ కూడా మంచిగా, కానీ ఈ శరీరాశ, నేత్రాశ, జీవపటం అనేది దేవుని వలన కలిగినవి కాదు. ఇవి మనిషిని నానా విధమైనటువంటి సంపద,
లోక సుఖము, ఆశలు, ఇవి మానవుడు పతనానికి దారి తీయటానికి మరి కలిగేటువంటి శోధనలు కనుక జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. ఐదవదిగా బలహీనతలలో శోధన. ఏంటి? రోమపత్రిక 8:26 ప్రకారంగా మన బలహీనతను ద్వారా బలహీనపరచబడినప్పుడు బలహీనతను బట్టి అటువలే ఆత్మీయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలానగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. బలహీనపరచబడటం, మరి కొన్ని విషయాలలో కొన్ని అలవాట్లలో ఆ బలహీనత ఏం చేస్తుంది అంటే మనిషి అలాగనే దేనికి చేత కాకుండా మరి బలహీనులైపోయి ఇంకా క్రమేణా దేనికి ప్రయోజనం లేనటువంటి వారుగా మార్చబడతారు. కనుక ఆ టైంలో కూడా దేవుని ఆత్మ సహాయం ఉంటుంది. ఆ బలహీనతలేంటో ప్రభు కాడు ఒప్పుకొని విడిచిపెట్టడానికి, బయటపడటానికి మనము దాని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆరోదిగా దేవుని నుండి పరీక్ష. ఏంటి? ద్వితీయోపదేశకాండము 8:2 ప్రకారంగా మన హృదయాన్ని తెలుసుకోవటానికి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, శోధిస్తాడు అనేది మనము వాక్యం నుంచి ఇక్కడ మరి 1-2 వచనాలను చూసుకుంటే ఇక్కడ మరి నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకోవటానికి నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. చూసారా? దేవుడు మాట వింటున్నాడా? నేను ఇస్తున్నాను, నేను పోషిస్తున్నాను, నేను పరిపాలిస్తున్నాను, నేను సంరక్షిస్తున్నాను, నేను క్షేమం కలుగు చేస్తున్నాను. వీటన్నిటిని బట్టి మరి హృదయములో ఏమి ఉంచుకొని ఉన్నాడు, ఏమి ఉండి మరి అతను ప్రవర్తిస్తున్నాడు, హృదయములో ఉన్నదేమిటో తెలుసుకోవటానికి దేవుని యొక్క పరీక్ష, దేవుని యొక్క శోధన. అందును బట్టి ఒకవేళ చెడు అంటే ఆ చెడుని తీసివేయటానికి, మంచి ఉంటే బలపరిచి ప్రోత్సహించి ముందుకు నడిపించటానికి. 7వదిగా సహన పరీక్ష అనేది బైబిల్లో మత్తయి సువార్త 24:13 ప్రకారంగా చివరి వరకు నిలబడగలడా, నిలబడుతుందా అనేటువంటి పరీక్ష లేదంటే శోధన. ఏంటి? అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. చివరి వరకు నిలిచినటువంటి వాడే రక్షించబడటానికి. ప్రతినిత్యము కూడా మనము మార్పు చెందటానికి, మరి బలపడటానికి, బాగుపడటానికి, పరిశుద్ధత కలిగి ఉండటానికి, ఆత్మీయులు కావటానికి, తొట్టిల్లకుండా, పడిపోకుండా, పడిపోయే సూచనలు, బలహీనపరిచేటువంటి ఆకర్షణలు, వీటన్నిటిలో నుంచి మనం బాగుపడటానికి దేవుడు ఒక్కొక్క సమయంలో మనకు అది పరీక్షగాను, శోధనగాను, శ్రమగాను అవి మరి అనుమతించి తిరిగి తనలో బలముగా వారు స్థిరముగా నాటబడటానికి, అంటుకట్టబడటానికి దేవుని యొక్క మరి పరీక్షలు ఇవన్నీ కూడా. దీనికి 1 కొరింథీ పత్రిక 10:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినటువంటి వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కూడా కలుగు చేయును. మీకు మించిన శోధన రాదు. దేవుడు తప్పించుకునేటువంటి మార్గము
ఎలాగా జీవించాలి, ఎలాగా మాట్లాడాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఏ విధంగా అనేది అన్నీ కూడా ప్రభు ఆ సమయంలో దగ్గర ఉండి సహాయం చేయడానికి, ప్రతి శోధనకు ఒక ఉద్దేశము ఉంటుంది. దేవుడు మనల్ని పడగొట్టడానికి కాదు, ఎత్తడానికి, బలపరచడానికి, అనుమతించడానికి, మనలను పరిపూర్ణ కావటానికి, మనం ఒక బంగారుతో పోల్చినటువంటి జీవితాన్ని ప్రభు మనకి చూపిస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలను బట్టి ఈరోజు ఆయన మరి సహాయకుడు, మనల శోధనలోనూ శ్రమల్లోనూ ఆయన మనకు సహాయకుడు. ఆ శోధన శ్రమ అనేది మనం పరీక్షించబడటానికి, మన విశ్వాసంలో పరిపూర్ణ కావటానికి, మనము మరి వీటి వలన మనము బలపడటానికి ఒక సువర్ణమైనటువంటి పాత్రలుగా ఆయన కొరకు ఈ లోకంలో మలచబడటానికి ప్రభు ఆ విధముగా ఆయన ఒక పరీక్ష లేదంటే ఆయన ఒక శోధన ఆ విధంగా ఉంటుంది. అందులో ఆయన నిన్ను కాపాడటానికి, నడిపించడానికి, బలపరచడానికి, ఆయనలో నిన్ను ఏర్పాటు చేసుకోవటానికి ఇవి కలుగుతాయి అనే విషయాన్ని గ్రహించి ఆ సమయంలో మనము ఆనందించేటువంటి వారంగా, మనం ఇంకా బాగుపడుతున్నాము, ఇంకా బాగుపడపోతున్నాము, ఇంకా బలపడుతున్నాము, ఇంకా ప్రభులు ఎంతగానో ఎదుగుతున్నాము, ప్రభు ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు అనేటువంటి ఆనందం రావాలి. కానీ దుఃఖము, కన్నీరు, మరి నిరుత్సాహము అనేటువంటిది దేనికి కూడా చోటు ఇవ్వకుండా ప్రభుకు అప్పగించుకొని, ప్రభులో మనం పరీక్షించబడటానికి, శోధింపబడటానికి అప్పగించుకునేటువంటి వారం ఉండాలి. కానీ దాని విషయంలో మనం ఇప్పుడు కూడా కష్టపడకూడదు, మనం మరి సనగకూడదు. మరి ఆ విషయంలో కలత చెందకుండా ప్రభు ధైర్యపరుస్తూ మరి ఇస్తున్నటువంటి మాటలను బట్టి ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అందించబడునుగాక. దేవుని యొక్క సహాయము ఎల్లవేళలా మీ జీవితంలో ప్రభు సహాయము కలిగించునుగాక. ఆమేన్. కృపగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలమందు నాయన మేము పరీక్షించబడతామని, మా పరీక్ష శోధన రూపముగా, శ్రమ రూపముగా మాకు వస్తుందని మీరు తెలియచేసినటువంటి మాటలను బట్టి స్తుతిస్తున్నాం. మమ్మల్ని ధన్యులు అంటున్నారు, ఆనందించు అని అంటున్నావు. అందులో మమ్మల్ని సువర్ణంగా పోల్చావు నాయన. ఎంత గొప్ప ప్రేమ ప్రభువా. అలా టైంలో మేము బాధపడతాం నాయన. అలాంటి టైంలో మాకు ఏడుపు వస్తుంది, మాకు ఎవరు లేరు, మేము దిక్కులేనటువంటి వారము అని కృంగిపోతాం ప్రభువా. మనుషులైతే మమ్మల్ని చూసి నవ్వుతారు, ఎక్కిరిస్తారు, మమ్మల్ని పట్టించుకోరు. అయితే అందులో ఉన్నటువంటి నాయన కన్న తండ్రి, తల్లిదండ్రుల కన్నా, ఆత్మీయుల కన్నా, రక్త సంబంధుల కన్నా ఎంత బాధ్యత ప్రభువా, ఎంత ప్రేమనైనా మా మీద మమ్మల్ని ప్రేమించి పరలోకముని విడిచిపెట్టి మా కొరకు వచ్చావు ప్రభువా. మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. నిత్యముగా నీ నామం మహింపరచబడాలి. మమ్మల్ని బట్టి మీరు ఎప్పుడు ఆనందించాలి. మీ లోకంలో మీ చిత్తాన్ని జరిగించాలి. మీరు కోరిన విధముగానే ప్రభా మేము నడుచుకోవాలి. మా విషయంలో ఎప్పుడు కూడా మీకు నాయన అవమానం రాకూడదు నాయన. ఎప్పుడు కూడా మీరు తండ్రి తగ్గకూడదు ప్రభా. మీది ఉన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి స్థాయి ప్రభా. మా హృదయాలు ఎప్పుడు కూడా నాయన మీకే నివాసము తండ్రి. మా ద్వారా మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, క్రీస్తు యేసు యొక్క పరమ కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటూ బలపడుతున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.